వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. నిధియే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 జూన్ నెల 2వ తారీఖు ఆదివారం నుండి 2024 జూన్ నెల 8వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో కుజుడు, వృషభములో రవి బుధ గురు శుక్రులు, కన్యలో కేతువు, కుంభములో శని, మీనములో రాహువు, మీన మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం నెలకొంటుంది. అవసరానికి అనుగుణంగా మీకు ధనం సర్దుబాటు అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. దైవబలం మీకు తోడుగా రక్షణగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, మంచి పేరు ప్రఖ్యాతులను కూడా మీరు ఈ వారంలో తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. పూర్వపుణ్యం అన్ని వేళలా మీకు ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడే వాతావరణం మేషరాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి మాటల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ మేషరాశి వారికి ఈ వారంలో సోమ మంగళ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పరివారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి మీరు నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది. ఆకస్మికంగా ఒక లాభాన్ని కానీ ఒక శుభవార్తను కానీ ఈ రాశి వారి వారంలో అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు, స్థానచలనాలకి అవకాశం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితాన్ని ఈ వృషభ రాశి వారు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కానీ లాభసాటిగా ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కానీ ఇతర భాగస్వాములతో కానీ తోటి ఉద్యోగులతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు ప్రతిరోజు సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు అవకాశాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీ మాటలకు విలువ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచనలు కొన్ని నిదానంగా కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో విజయాలను, లాభాలను, అవకాశాలను అందుకునే వాతావరణమే కనిపిస్తోంది. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. మితిమీరినటువంటి ఖర్చులు కాస్త ఆర్థిక సమస్యలుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన ఈ వారంలో ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అధికమైనటువంటి లాభాలకు అవకాశం కనిపిస్తోంది. నిరాడంబరంతో, జన సహకారంతో చాలా కార్యక్రమాలు మీరు ఈ వారంలో పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలను, విజయాలను అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు పదవులు లభించే వాతావరణం ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ శనివారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం రోజు చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది.
అధికారుల యొక్క సహాయంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు కాస్త మీకు అనుకూలంగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. వ్యాపార అభివృద్ధిలో లాభాలను అందుకోగలుగుతారు. అందరినీ నమ్మి మోసపోయేటువంటి సందర్భాలు కూడా ఈ వారంలో మీకు ఎదురవుతుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అపజయాలు మిమ్మల్ని వెంటాడి ఇబ్బంది పెట్టే సూచన కూడా కనిపిస్తోంది. ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని మీరు మసలాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ మినుములు మీరు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను అందుకోగలుగుతారు. నిదానంగా మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక మంచి అవకాశాన్ని కానీ, ఆదాయాన్ని కానీ అందుకునే సూచన కనిపిస్తుంది. జన సహకార లోపము కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఒక అసౌకర్యాన్ని కానీ, ఇబ్బందిని కానీ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యా రాశి వారు లలిత అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను మీరు ఈ వారంలో పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు జరగడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో ఒక మంచి అవకాశాన్ని అందుకోగలుగుతారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు అనుకున్నట్లుగా జరగకుండా ఆకస్మికంగా అవి వ్యతిరేకంగా మారేటువంటి సూచన కానీ, వాయిదా పడేటువంటి సూచన కానీ కనిపిస్తోంది. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఒక అసౌకర్యాన్ని కానీ, అశుభ వార్తను కానీ వినాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 9 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. ఈ వారంలో గట్టి ప్రయత్నాన్ని చేసి ఒక విజయాన్ని అందుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, గౌరవ మర్యాదలు అందుకోగలుగుతారు. ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. భూవాహన సౌఖ్యాలు కానీ, లాభాలు కానీ ఈ వారంలో అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని అశాంతిని కలిగించే విధంగా ఉన్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ఆలోచించండి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు ప్రతిరోజు సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను పొందగలుగుతారు. పనివారితో, వారి సహకారంతో కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం కలుగుతోంది. ఆ విషయంలో సంతోషంగా కాలం గడుపుతారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని అనవసరంగా ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. అవి పెద్దగా కలిసి రాకపోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు గురువారం రోజు గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సిద్ధి సాయినాథునికి సంబంధించిన జీవిత చరిత్ర కానీ, స్తోత్రాలు కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు సిద్ధి సాయినాథుని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకునే సూచన కనిపిస్తోంది. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ధనలాభాలను అందించే విధంగా ఉంటుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ మాటల వల్ల సమస్యలు, సోమరితనం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మకర రాశి వారు
1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. భూవాహన సౌఖ్యాలు కానీ, లాభాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ ఈ వారంలో అందుకోగలుగుతారు. అనుకోకుండా ఒక ఆదాయం కానీ, శుభవార్త కానీ మీకు అందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పోటీ ప్రపంచంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటారు. మీరు అంచనాలు తారుమారయ్యేటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీ ఆలోచనల్లో ఒకటి ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. అధికారుల అండదండలతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో ఒక ఆదాయాన్ని అందుకునే సూచన కనిపిస్తోంది. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకుని కలహాలకు దారితీసేటువంటి వాతావరణం కనిపిస్తోంది. అధికమైనటువంటి ఖర్చులు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ మీనరాశి వారు 1 కేజీ కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకాన్ని నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.